మీరు సినిమా చూడటం స్టార్ట్ చేసిన 10 నిమిషాల తర్వాత ఒకవేళ మీరు మొబైల్ చూస్తే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఈ మాట నేను కాదు, ఈ సినిమా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారే అన్నారు. ఇంకా సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను మొబైల్ చూసానా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. కిష్కింధపురి మూవీ రివ్యూ. రీసెంట్గా మన ఛానల్కి 2100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాకి నేను వెళ్ళడమే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళా. ఎందుకంటే ఈ డైరెక్టర్ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసిన ఫస్ట్ మూవీ చావు కబురు చల్లగా అనే సినిమా నాకు కొంతవరకు నచ్చింది. ఎందుకంటే దాంట్లో కాన్సెప్ట్ కానీ లేదంటే పెర్ఫార్మెన్సెస్ కానీ డైరెక్షన్ కానీ అన్నీ బాగుంటాయి. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో హీరోయిన్ కలిసి కొంచెం హాంటెడ్ ప్లేసెస్ని క్రియేట్ చేసి వాటిలో గోస్ట్ వాకింగ్ టూర్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. యాజ్ యూజువల్ ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ని తీసుకుని ఒక కొత్త ప్లేస్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళు నిజంగానే దెయ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ ఆ దెయ్యంతో వీళ్ళు పడ్డ కష్టాలు ఏంటి అనేది సినిమా. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత కాదు కానీ ఒక 20 నిమిషాల తర్వాత మనం ఖచ్చితంగా ఎంగేజ్ అవుతాం. ఆ ఆడియన్ ఎంగేజ్మెంట్ అనేది ఇంటర్వెల్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇంటర్వెల్ వరకు సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అనేవి కంపోజ్ చేశారు ఈ సినిమా కోసం. వాటిలో ఒక్కటి తప్పితే మిగిలినవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. బేసిక్ స్టోరీ అండ్ నరేషన్ ప్రెడిక్టబుల్ గా ఉన్నా కానీ అందులో ట్విస్ట్లు అనేవి అన్ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. అండ్ పార్ట్ 2 కోసం క్లైమాక్స్ లో తీసుకున్న లీడ్ కూడా చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఉండే ల్యాగ్. ఈ సినిమా డ్యూరేషన్ 2 hours బట్ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి డైరెక్షన్ అనేది చాలా లేజీగా ఉంటుంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్న పాయింటే. కొన్ని కథలు వినడానికి చాలా బాగుంటాయి, అలాగే పేపర్ మీద రాసుకుని చదవడానికి కూడా చాలా బాగుంటాయి. కానీ సినిమా వరకు వచ్చేసరికి డైరెక్టర్ దాన్ని విజువల్గా ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఈ డైరెక్టర్ చాలా వరకు ఫెయిల్ అయ్యారు. సో సెకండ్ హాఫ్ లో డైరెక్షన్ ఫెయిల్యూర్ వలన ట్విస్ట్లు వర్కౌట్ అయినా కూడా లాజిక్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లోనే స్టోరీ మొత్తం తెలిసిపోవడం వల్ల సెకండ్ హాఫ్ లో ఆడియన్ ఎంగేజ్మెంట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాలో కొన్ని సీన్స్ లో యాక్ట్రెస్ పెర్ఫార్మెన్స్ అనేది నరేషన్ కి సింక్ అవ్వలేదు. ఓవరాల్ గా కిష్కింధపురి అనే సినిమా ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ వారం రిలీజ్ అయిన మిరాయి అండ్ కిష్కింధపురి ఈ రెండిట్లో ఏది బాగుంది అని నన్ను అడిగితే నాకైతే ఆల్మోస్ట్ రెండు ఒకలాగే అనిపించాయి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.